కోటగిరిలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొట్ట మనోహర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప నాయకులని, దేశం కోసం తన ప్రాణాలు అర్పించారని, మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో అందరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోటగిరి మండల అధ్యక్షులు షహీద్ బర్లమధు, కొల్లూరు రమేష్, ఆఫ్జల్ మహమ్మద్ షకీల్, గుంటూరు శ్రీనివాస్, ఇండ్ల సాయిలు, మార్కెట్ కమిటీ మెంబర్ శంకర్, కన్నం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి 152వ సందర్భంగా గాంధీ జయంతి ప్రతి సంవత్సరం అందరూ కూడా మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పనే తన ఈ దేశానికి ఎంతో కృషి చేసినటువంటి నేత, మనకు స్వాతంత్రము తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా వారి అడుగుదాడలో మనమంతా అహింస ధర్మానకుండా ఇవన్నీ మనం ప్రతి ఒక్కరు కూడా తన విధానంలో ఒక భాగం కూడా పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా గాంధీ మహాత్ములాగా పనిచేయాలి, అందరూ కలిసి ఉండాలి, దేశం కోసమే తన ప్రాణాలు అర్పించిండు. ఈ పక్క ఈ చెంప కొడితే ఇంకొక చెంప ఇచ్చి మన దేశానికి స్వాతంత్రము తీసుకొచ్చినట్టు ఘనత గాంధీజీ గారు. వారికి మనం ఎల్లవేళలా మనం అందరం రుణపడి ఉంటాం. వారికి ప్రతి సేవలో మనం అనేటోళ్ళము ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ దేశానికి అందులో ఒక 5% పని చేయాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతోటి వచ్చినటువంటి మా మండల అధ్యక్షుడు షాహిద్ గారికి, మరియు కొల్లూరు రమేష్ బాబు గారికి, మధు గారికి, కర్నింగ్ శ్రీనివాసు, ఇండ్ల సాయిలు, మరియు ఇటు ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకరు, మా అఫ్జల్ గారు, మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ దానికి వచ్చి ఈ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.